శ్రీయుత గౌరవనీయులైన కలెక్టర్ గారికి తెలియనిదేమనగా మేము 2020-21 బడ్జెట్లో ఎస్సీ కార్పొరేషన్ నిధుల కోసమై అప్లై చేసుకోవడం జరిగింది. మమ్మల్ని ఇంటర్వ్యూ పిలిచి కలెక్టర్ గారిచే ఈడీ గారిచే మమ్మల్ని ఎంపిక చేయడం జరిగింది. ఆ తర్వాత బడ్జెట్ కోసమై ఎన్నిసార్లు వేచి చూసినా కూడా మా చేతికి అందలేదు. ఇంకోటి ఏంటిదంటే మేము గ్రీవెన్స్ సెలడు కూడా చాలాసార్లు మేము 3 సార్లు 4 సార్లు మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఎలాంటి స్పందన రాలేకపోయింది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చినాక అంతకుముందు అది నాకు తెలిసిన విషయమే మీకే. అది అంతకుముందు 21 బడ్జెట్లో 21 అంటే కేసీఆర్ ఉన్నాడు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చినాక గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఎన్నికల రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్లో మాకు అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేము ప్రజాభవన్లో పోయి మేము అప్లికేషన్ పెట్టాము. దాదాపు ఒక 6-7 నెలలు అవుతుంది. ఇంతవరకు ఎలాంటిది కూడా మాకు అందలేదు. ఎప్పుడు చూసినా కూడా రేపు మాపు ఇంకొక నెల రోజులకు 3 నెలలకు అనేది ఎప్పుడు కూడా వాయిదాలతో అట్లా జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు 2025 బడ్జెట్లో కొంచెం కేటాయించడం జరిగింది గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు. అలాగే బట్టి గారికి కూడా మేము ఒక్కసారి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇవ్వడం జరిగింది కానీ ఎప్పుడు మాకైతే ఇంతవరకు చేకూర్చలేదు. ఒక్కసారి మీకు దయతలిచి మా నిధులకై మాకు కేటాయించాలని కోరుచున్నాము.